మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఓరు బాబోయ్, పొద్దున ఈ ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. మీ జీవితాల్లో విఘ్నాలు తొలగి సుఖ సంతోషాలు కలగాలని వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకేం చేయాలో తెలియట్లేదు. నాకేదో కొడతాం సార్, మీరు కొత్తగా కనిపిస్తున్నారు. అది గమనించారా? మీరు మారారు సార్, మీరు మారిపోయారు. నాడు జగన్ వినాయక చవితి పెట్టిన ఆంక్షలు ఎత్తివేత అనే వినాయకుడి మీద ఆంక్షలు ఏంటనే. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? సాంప్రదాయిని సుప్పిని సుఖపూ ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, ఇదెక్కడ హిందుత్వం అండి, ఇదెక్కడ హిందూయిజం అండి? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? పర్సన్ విజిటింగ్ ద టెంపుల్ నీడ్స్ టు డిస్క్లోజ్ హిస్ రిలీజన్. నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్. బిఫోర్ హీ ఈస్ పర్మిటెడ్ టు ఎంటర్ ద టెంపుల్. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజం ఇస్ దిస్? వాట్ కైండ్ ఆఫ్ సెక్యులర్ కంట్రీ ఆర్ వి లివింగ్ ఇన్? నోరు అదుపులో పెట్టుకో, నాలుగు చీరేస్తా. అందరికి నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోధిస్తున్న ప్రజలు అయ్య బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. ఫిడేలు వాయించుకుంటున్న కూటమి ప్రభుత్వం. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. ఎరువులు గిట్టుబాటు ధరల కోసం రైతులు, ఫీ రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు, తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి అంటూ ఉపాధ్యాయులు. డేంజర్ మనుషులు కాదు బాబు, చాలా మంచోళ్ళు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను, వాళ్ళే చెప్పారు. తమకి న్యాయం చేయండి అంటూ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మా పొట్టకండి మహాప్రభు అంటూ రోధిస్తున్న దివ్యాంగులు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. అసలు వికలాంగుల పెన్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళు వికలాంగులు అని నిరూపించుకోవాలట. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తా నమ్ముతా నేను, వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాల. ఇళ్ల ముందు కనబడుతున్నా కూడా వాళ్ళ అంగవైకల్యాన్ని వెక్కిరిస్తున్నట్టుగా నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఉంది ఈ రోజున ఈ వికలాంగుల పెన్షన్ల రీవెరిఫికేషన్ తీరు. 5 ఏళ్ళేం గాడిదలు కాశారా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు కాశారా? దీని సాకుగా కొన్ని లక్షల మంది పెన్షన్లు నిలిపివేస్తున్న కూటమి ప్రభుత్వం తీరు నీ అవతారం చూసుకున్నావా? వికలాంగుల అంగవైకల్యాన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఈ రీవెరిఫికేషన్ పేరుతో మా పెన్షన్లు ఆపద్దు అంటూ మొన్న దామాల చెరువులో మల్లేశ్వరి, నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. తిరుపతి జిల్లా సహదేవయ్య, తిరుచానూరులో 2 చేతులు కోల్పోయిన ఒక దివ్యాంగులు మొరపెట్టుకుంటుంటే దయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలుసా? ఇదే ఈ కూటమి ప్రభుత్వానికి కనబడదు, వినబడదు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. దివ్యాంగులతో ఆటలా బాబు గారు, దివ్యాంగులతో ఆటలా? ఈ పాపం ఊరుకునే పోదు. అదే గనక గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. అంటే ప్రజల ఆత్మ గౌరవాన్ని, వాళ్ళ ఆకలికి ఆసరాగా ఉండేటువంటి పింఛన్లని నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపించు. ఇంటింటికి చేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. డబ్బా 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 కొట్టు డబ్బా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.